హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు వివో Y20 కాంబో మారుస్తున్నాను. డిస్ప్లే మారుస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి గ్లో వేసుకున్నాను, చుట్టూరు గమ్ములు వేసాను. తర్వాత ఇది కొత్త డిస్ప్లే, టచ్ డిస్ప్లే రెండు అతుక్కొని వస్తాయి, కాంబో అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డిస్ప్లే అని చెప్తాను. నేను గ్లో వేసుకొని ఒక 5 minutes ఆడిన తర్వాత ఇలాగా కరెక్ట్గా డిస్ప్లే పెట్టి ఫిట్టింగ్ చేసేయాలి. ఇది వచ్చి స్టెప్ కరెక్ట్గా పెట్టేసేయాలి. తర్వాత వచ్చి ఇది బ్యాటరీ అండి ఫ్రెండ్స్. బ్యాటరీ కింద డబుల్ స్టిక్కర్ వేయాలి ఫ్రెండ్స్. ఇలాగా డబుల్ స్టిక్కర్ అతికిచ్చేసి స్టిక్కర్ పైన ఉండే టేప్ తీసేసేయాలి. ఇలా వచ్చి బ్యాటరీ ఫిట్ చేసేయాలి బోర్డుకి. తర్వాత ప్యానల్ అన్ని సెట్ చేసేసి స్క్రూస్ వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ స్క్రూస్ వేసేసిన తర్వాత వెనకాల డోర్ వేసేయాలి. సిమ్ ట్రే పెట్టేయాలి మొబైల్కి. తర్వాత వచ్చి ఈ ఫ్రేమ్కి హోల్స్ ఉంటాయి, ఈ హోల్స్లో వచ్చి స్క్రూస్ వేసేయాలి మొత్తం. ఇలాగ మొత్తం స్క్రూస్ వేయాలి ఫ్రెండ్స్. వచ్చి మొబైల్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మొబైల్ ఆన్ చేశాను కొత్త డిస్ప్లే వేసేసి. చూడండి,
వచ్చి మనం టెంపర్ గ్లాస్ వేసేద్దాం వెంటనే. ఒకవేళ కింద పడిన కస్టమర్ తీసుకెళ్ళి కింద పడేసుకున్న డ్యామేజ్ కాకుండా, ఒకవేళ కింద పడిన టెంపర్ గ్లాస్ డ్యామేజ్ అవుతుంది. టెంపర్ గ్లాస్ వేయకుండా అట్టే ఇచ్చేస్తే కస్టమర్ తీసుకొని ఒకవేళ జార్ కింద పడిన వచ్చి పగిలిపోతుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే ముందుగా టెంపర్ గ్లాస్ వేసేసి తర్వాత కస్టమర్కి ఇచ్చేస్తాను. చూడండి మొత్తం టచ్ అంతా వర్కింగ్లోనే ఉంది, పర్ఫెక్ట్గానే ఉంది. చూడండి బ్రైట్నెస్ కూడా పెంచాను. పర్ఫెక్ట్గానే ఉంది మొత్తం. ఇప్పుడు ఏంటంటే పైన క్లీన్ చేసి టెంపర్ గ్లాస్ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, డిస్ప్లే పైన ఉన్న కవర్ తీసేసి ఇలాగా స్ప్రేతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసి దీనిపైన వచ్చి మనం టెంపర్ గ్లాస్ వేసేద్దాం. ఇలాగా నీట్గా డిస్ప్లే పైన ఏంటంటే ఇలాగ టెంపర్ గ్లాస్ వేసేయాలి. చూడండి టెంపర్ గ్లాస్ వేసేసి తర్వాత ఒకసారి క్లీన్ చేసి వెనకాల డోర్కి గమ్ వేసి రబ్బర్తో చుట్టేసామంటే ఒక 1 అవర్ కల్లా మనం ఇందాక ఫ్రేమ్కి గ్లూ వేసాం కదా, అది మొత్తం ఆరిపోతుంది. ఆ ఫ్రేమ్కి వచ్చి డిస్ప్లే అతుక్కుపోతుంది. ఇలాగ లబ్బలు తీసుకోవాలి. లబ్బర్స్ తీసుకొని బ్యాక్ డోర్ ఏదైతే ఉందో దీనికి వచ్చి గ్లూ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్లూ వేసేయాలి. నీట్గా గ్లూ వేసి ఇది టచ్ గ్లూ ఫ్రెండ్స్. గ్లూ వేసేసిన తర్వాత ఇలాగ పెట్టేయాలి. పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఈ బ్యాక్ డోర్ గ్లూ వేసేసాం చుట్టూరు. బ్యాక్ సైడ్ తిప్పేసి కరెక్ట్ పొజిషన్ చూసుకొని బ్యాక్ డోర్ ఏంటంటే ఈ మొబైల్కి ఇలాగ అతికిచ్చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అతికిచ్చేసి ఇప్పుడు లబ్బర్లు అయితే ఈ మొబైల్కి చుట్టేద్దాం.